దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో భద్రపరిచి కాపాడుచున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. నిజముగా నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలులు చేయడానికి ఇష్టపడుతున్నారు. నీకెన్నో బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కానీ నీ దేవుడు నిన్ను వట్టి చేతులతో వదిలే దేవుడు కాదు. నేను ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు. నీ హృదయ వాంఛలను తీర్చి నీకు సమృద్ధి అయిన దీవెనలు కలుగు చేయనుగాక. ఏ విషయంలో భయపడే పని లేదండి. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనం మేలు చేయుట యందు విసుకక ఉందాము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోయుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మేలు చేయడానికి విసక్కూడదంట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు ప్రభు యేసుక్రీస్తు వారు. మరి మనం ఇతరులకు మేలు చేసినప్పుడు మనకి కీడొస్తే మనము దేవుని ద్వారా ధన్యులమే. మేలు చేయడంలో విసక్కూడదంటండి. చాలాసార్లు మనం అనేక మందికి మేలు చేస్తాం, వారు తిరిగి మనకు కీడు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడు తన వారి పట్ల సహాయముగా ఉండే దేవుడు, మనకొచ్చే శోధనలో ఆదరించి కాపాడే దేవుడు. మేలు చేయుటలో విసుకవద్దు అని గలతీలకు ఒక పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు పౌలు గారు. కాబట్టి మరి మనం మేలు చేయుటలో ఎంత మాత్రం కూడా విసకవద్దు అని దేవుని మాట మనకు ఉత్తరం ఇస్తుంది. మనము అలయక మేలు చేయాలంటండి. అంటే మనము మేలు చేయడానికి అలసిపోకూడదంట, బాధపడకూడదు, సనగకూడదు. మనసులో మరి సనుగుడు రాకూడదు. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు సనిగి గొప్ప కీడు తెచ్చుకున్నారు. అందుకే మన వలె మన పొరుగు వారిని ప్రేమిస్తూ మేలు చేసే విషయంలో చేతనైనంత వరకు మనం ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయలేకపోతే మానే, కానీ ఇతరులకు కీడు మాత్రం చేయొద్దు అంటున్నారు. మనుషుడు ఏ పంట విత్తుతాడో దానినే కోస్తాడు. కాబట్టి మరి మేలైన దానిని మనము చేపట్టి దేవాతి దేవునికి చక్కగా భయభక్తులు కలిగి విధేయత కలిగి లోబడదాం. నీ ప్రభు నీ మీద ఆయన కనుదృష్టి పెట్టి ఉంచారు. నిన్ను ఆశీర్వదించాలని, అభివృద్ధి పొందించాలని. దేవుడు నిన్ను అనేక విషయాల్లో ఆశీర్వాదాలతో నింపునుగాక. దేవుడు నీ మీద ఆయన దయా కనుదృష్టి ఉంచి హెచ్చించునుగాక. నీ జీవితంలో ఉన్నతమైన గొప్ప కార్యములు ప్రభువు చేయునుగాక. నీవు ఈరోజు గొప్ప మేలుతో నింపబడబోతున్నావు. ప్రియ సహోదరి సహోదర, అలయక మనము దేవుని కార్యాలు చేయడంలో, దేవుని మందిరానికి వెళ్ళడంలో, ప్రార్థించడంలో, దేవునితో సహవాసము, సంఘ సహవాసాలు కలిగి దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడంలో మనం అలసిపోకుండా దేవునికి లోబడదాం. అందరూ క్షేమంగా ఉన్నారు కదా. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, మేలు చేయుటలో విసుకక మేలు చేయమంటున్నావు. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడిచే దేవుడు కాదు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను, దాసురంటలను కాపాడండి. సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభు. మీరు మాకుంటే చాలు ప్రభువా. మీ దయ కలిగిన నామం చాలా ఉన్నతమైనది. మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి ఈరోజు వరకు మమ్మల్ని ఎంతగానో కాపాడుచు ఉన్నావు రాజా. నీకు స్తోత్రాలు. స్వదేశాల బిడ్డలను కాపాడండి. అలాగే యవనస్తులను కాపాడండి. సర్వ ప్రపంచానికి శాంతిని, సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా కష్టాలు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొందు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.